హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రైడే మీ ట్రేడింగ్ ఎలా జరిగిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో నేనైతే ఎప్పుడైతే మన రెసిస్టెన్స్ దగ్గర ఆల్మోస్ట్ ఓపెన్ అయిందో అండ్ ప్రీవియస్గా మనకు వచ్చేసి ఇక్కడ సపోర్ట్ ఏదైతే దొరుకుతుందో లైక్ ప్రీవియస్ డే క్లోజర్ ఇంకా హై ఉంటుంది కదా. సో లెట్ మీ షో. సో ఇక్కడ ఇది ఒక జోన్ అనమాట. ఇది ఈ అనౌన్స్మెంట్ లైన్స్ అన్ని రిమూవ్ చేస్తాను. సో ఎప్పుడైతే మనకి కింది నుంచి సపోర్ట్ ప్లస్ పై నుంచి రెసిస్టెన్స్ ఉందని అర్థమైందో నేను అప్పుడే ఇమీడియట్గా మనకు ఒక షార్ట్ చేసి పెట్టాను. లైక్ ట్రేడ్ తీసుకోకపోవడమే బెటర్. సో ఏంటంటే పైనుంచి బేస్ పుష్ చేస్తుంటారు, కింద నుంచి సపోర్ట్ వస్తుంది. సో వాలటైల్ డే అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను మెసేజ్ అన్నది పెట్టానండి. సో ఆయన స్టిల్ ఎవరైనా ట్రేడ్ తీసుకొని ఉంటే మీ డే ఎలా వెళ్ళింది, పాజిటివ్ ఆర్ స్టాప్ లాసెస్ అన్నది కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో వీరి అందరికి కూడా ఒక లెసన్ లాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అంటే మండే ట్రేడింగ్ సెషన్ ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీ క్యాండిల్ చెక్ చేస్తాను. సో వీక్లీ క్యాండిల్ అయితే ఒక పర్ఫెక్ట్ పిన్ బార్ అనేది క్రియేట్ అయింది. సో విచ్ మీన్స్ ఇట్స్ వెరీ బుల్లిష్. సో జనరలీ బిగ్ ప్లేయర్స్ ఆర్ ఆప్షన్ సెల్లర్స్ అందరూ దీని కింద సెల్ చేసుకొని పెడతారు. సో జనరలీ అప్ సైడ్ వాళ్ళ టార్గెట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి పిన్ బార్స్ ఉన్నప్పుడు. దీని కంటిన్యూషన్ క్యాండిల్ మనకు జనరలీ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి 1 hour క్యాండిల్కి వెళ్ళి చెక్ చేద్దాము. 1 hour క్యాండిల్ మన 20 EMA పైన ట్రేడ్ చేస్తుంది. కన్ఫర్మేషన్ ఇంకా రాలేదన్నమాట. కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందంటే మనకి రేపటి క్యాండిల్ కనుక ఒక 1 hour క్యాండిల్ అయినా సరే ఒక గ్రీన్ క్యాండిల్ దీని పైన కనుక క్లోజ్ అయింది అనుకోండి, మనకి ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే. అంటే ఏంటంటే పైన ట్రేడ్ అవుతుంది అంటే నెక్స్ట్ లెవెల్స్ కూడా స్టార్ట్ చేసి నెక్స్ట్ స్వింగ్స్ కూడా స్టార్ట్ చేసింది 20 EMA పైన అన్నట్టుగా అర్థం అనమాట. సో రేపటి ట్రేడ్ వచ్చేసి మనం ఫస్ట్ ప్రీవియస్ డే అంటే ఫ్రైడే రోజు హై ఇంకా లో మార్క్ చేసుకుందాము. ఇది వచ్చేసి హై, ఇది వచ్చేసి లో అండి. మనకు గనక లెట్స్ సే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిందంటే మళ్ళీ ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇవ్వాలి ఆర్ ఎల్స్ బ్రేక్ డౌన్ ఇవ్వాలి, లేకపోతే ఇలానే కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లెట్స్ సే మనకు ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, ఈ రెడ్ లైన్ అంటే ప్రీవియస్ డే లోన్ ఎలా రీటెస్ట్ చేస్తుందా లేకపోతే మన స్వింగ్స్ ఫామ్ అవుతున్నాయా చెక్ చేసుకొని మనం నెక్స్ట్ ఈ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. ఇది కూడా మనకు బ్రేక్అవుట్ ఇస్తే ఇది వచ్చేసి సెకండ్ టార్గెట్ ఉంటుందండి. రీటెస్ట్ అయ్యి అంటే పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ వస్తే కనుక స్వింగ్ ఫామ్ అయితే స్వింగ్ ఎంట్రీ ఇస్తే మనం ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఇది ఒక సెటప్. లెట్స్ సే మనకి ఇక్కడ ఇలానే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా ఫాల్ వచ్చింది అనుకోండి, బ్రేక్ డౌన్ ఇచ్చింది అనుకోండి, మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ట్రెండ్ లైన్ ఉంటుంది. దీన్ని కూడా ఫర్దర్గా బ్రేక్ డౌన్ ఇస్తే ఇది వచ్చేసి సెకండ్ టార్గెట్, కింది వచ్చేసి థర్డ్ టార్గెట్ ఉంటుందండి. సో ఐ హోప్ ఫ్లాట్ క్లియరే ఉందనుకుంటున్నాను మీకు. సో లెట్స్ సే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి ఈ రేంజెస్లో 24,540 సమ్ రేంజెస్లో మనం ఫర్దర్గా ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలి. ఒకవేళ స్వింగ్ ఫామ్ అయి పైకి వెళ్తే మన ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. అండ్ ఇది కూడా మళ్ళీ ఫర్దర్గా బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా నెక్స్ట్ టార్గెట్ పైనదే ఉంటుందండి. ఇదే మన నెక్స్ట్ టార్గెట్ అన్నది ఉంటుంది. లెట్స్ సే మనకి ఇక్కడ స్వింగ్ ఫామ్ చేయకుండా కిందికి వచ్చింది అనుకోండి, మనం ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుందని చూడాలి. ప్రీవియస్ డే హై దగ్గర, ప్రీవియస్ డే క్లోజర్ దగ్గర మనకి ఏమైనా ప్యాటర్న్స్ దొరుకుతున్నాయి అప్పర్ సైడ్ వెళ్ళడానికన్నా చెక్ చేసుకోవాలి. సో ఇలా ఏమైనా ప్యాటర్న్స్ దొరికితే మనం ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. సో ఫస్ట్ టార్గెట్ డే హై పెట్టుకోవచ్చు, సెకండ్ టార్గెట్ ఇది మన రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు, థర్డ్ టార్గెట్ వచ్చేసి ఫర్దర్ హైలో ఏదైతుందో ఇది మన నెక్స్ట్ టార్గెట్ అన్నది ఉంటుందండి. ఇది వచ్చేసి సెకండ్ సెటప్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే. లెట్స్ సే మేజర్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో మేజర్ ప్రాఫిట్ బుకింగ్ అన్నది జరుగుతుంది. లెట్స్ సే ఇలాంటి ఏరియాస్లో ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతే మాత్రం మనం ఇక్కడ ఏమైనా షార్టింగ్ ఆపర్చునిటీ దొరుకుతుందన్న చెక్ చేసుకోవచ్చు. జనరల్లీ షార్టింగ్స్ అయితే ప్రిఫరబుల్ కాదు, బట్ ఇంత గ్యాప్ ఉంది కాబట్టి ఫైన్ ట్రై చేయవచ్చు. ఇక్కడ వరకు ఆపర్చునిటీ వస్తుందన్న చూడాలి. ఇక్కడ పర్ఫెక్ట్ ఎం ప్యాటర్న్ అన్నది ఫామ్ అవ్వాలండి. అండ్ ఇది కూడా ఈ స్వింగ్ ఏదైతుందో ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రమే మనం ఫర్దర్గా డౌన్ సైడ్ అన్న ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకో సెటప్ ఇలా కూడా ఉంటుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ అయ్యి ఫర్దర్గా మనకి ఇక్కడ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నా, కన్సాలిడేట్ అవుతున్నా, ఒక స్వింగ్ ఫామ్ అవుతున్నా నెక్స్ట్ ఇది టార్గెట్ పెట్టుకోవచ్చు అండి. ఫర్దర్ ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇది టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లెట్స్ సే గ్యాప్ డౌన్ ఇక్కడ వరకు ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఇమీడియట్గా మనం ట్రేడ్లోకి వెళ్ళకుండా ఉండడం బెటర్. ఏమైనా అప్పర్ సైడ్ నుంచి షార్టింగ్ ఆపర్చునిటీ అంటే ప్రీవియస్ డే లో నుంచి అయినా ప్రీవియస్ డే క్లోజర్ నుంచి అయినా మనకు షార్టింగ్ ఆపర్చునిటీ దొరికితే ఇక్కడ వరకు టార్గెట్ చేసుకోవచ్చు అండి ట్రెండ్ లైన్. అండ్ ఫర్దర్గా ఇది వచ్చేసి నెక్స్ట్ టార్గెట్, ఇది వచ్చేసి ఇంకొక టార్గెట్ అండి. అండ్
ఒకవేళ గనుక ఇక్కడ బ్రేక్ డౌన్ ఇవ్వకపోతేనైతే ఇంకా మళ్ళీ కంప్లీట్‌లీ వాలటైల్ డే ఉంటుంది. సో, ఎలా జరుగుతుందంటే ఇక్కడొస్తుంది గదా! వచ్చిన తర్వాత మనకిక్కడ షార్ట్ ఆపర్చునిటీ తీసుకున్నామనుకోండి ఇక్కడి వరకే ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ పైకెళ్తుంది. ఇలానే మూవ్ అవుతుందన్నమాట. సో, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఒక సెటప్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది మొత్తం ఇంకా స్కాల్పర్స్ మార్కెట్ లాగా ఉంటుంది ఇక్కడ సైడ్ వరకు మాత్రము. సో, ఇదొచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో, గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 60-70 పాయింట్స్ హైయర్ సైడ్‌లో ఉన్నట్టుంది. విచ్ మీన్స్ మనము ఒకవేళ మళ్ళీ ఎలాంటి నెగెటివ్ న్యూసెస్ గనుక రాకపోతే ఆల్మోస్ట్ ఫ్లాట్ నుంచి స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఒకవేళ నేనైతే ఎక్స్‌పెక్ట్ చేసేది ఈ లెవెల్స్‌లో ఓపెన్ అయ్యి పర్ఫెక్ట్‌గా రీటెస్ట్ దొరికితే బాగుండే అనుకుంటున్నాను. సో, మనం ఇక్కడ మంచి ఎంట్రీ తీసుకొని ఇక్కడి వరకు రైడ్ ఎంజాయ్ చేసేటోళ్ళం. ఎందుకంటే 3-4 డేస్ నుంచి అసలు ట్రేడ్ అన్నదే లేదు సరిగ్గా. సో, ఇది మనం ఈ పాయింట్స్ అనేది క్యాప్చర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసేద్దాము. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. సో, బ్యాంక్ నిఫ్టీ 1 వీక్ క్యాండిల్ ఇది కూడా ఒక బుల్లిష్ పిన్ బారే చేసింది. మేబీ గ్రీన్ క్యాండిల్ కాదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే అయితే ఇది ఒక బుల్లిష్ పిన్ బారే రెడ్ కలర్లో ఉన్నా కూడా. అండ్ 1 అవర్ క్యాండిల్. సో, ఇది కూడా మనకు సేమ్ థింగ్ నిఫ్టీ లాగానే 20 EMA పైన ట్రేడ్ అవుతుంది. అండ్ సేమ్ థింగ్ ఒకవేళ మనకి ఇది బ్రేక్అవుట్ కనుక ఇచ్చిందనుకోండి అప్పర్ సైడ్ మళ్ళీ మనకి ఇమీడియట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. సో, లెట్స్ సే మనకు మంచి గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, ఈ లెవెల్స్‌లో కనుక గ్యాప్ అప్ ఓపెన్ అవుతే సేమ్ థింగ్ అలానే మనం ఏమైనా ప్యాటర్న్స్ ఫామ్ అయితే చెక్ చేసి ఇది మన ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్‌గా ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. సో, ఇలా ఏమైనా బ్రేక్అవుట్ ఇచ్చిందనుకోండి రీటెస్ట్‌లో ఎంటర్ అయితే బెటర్. ఆర్ ఎల్స్ అక్కడ స్వింగ్ ఫామ్ అయినా కూడా మనం ఇమీడియట్‌గా కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇలా కాకుండా ఇక్కడే ఓపెన్ అయ్యి మళ్ళీ ఫర్దర్‌గా కింద సైడ్ వస్తే మనం ఇక్కడ ఎలా యాక్ట్ అవుతుందో చూడాలి. ఏమైనా ప్యాటర్న్స్ ఫామ్ చేసి ఇలా బ్రేక్అవుట్ కనుక ఇచ్చిందనుకోండి బ్లాక్ లైన్‌ని, ఇది మేజర్ రెసిస్టెన్స్ ఈ బ్లాక్ లైన్. దాని తర్వాత మనం ఫస్ట్ టార్గెట్ సేమ్ థింగ్ ఇదే అండ్ అప్పర్ సైడ్ వచ్చేసి మన సెకండ్ టార్గెట్ అన్నది పెట్టుకోవచ్చండి. సో, ఇది వచ్చేసి సెకండ్ టార్గెట్ ఉంటుంది అప్పుడు. లెట్స్ సే దీని కింద గనక మనకు అంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి బ్రేక్ డౌన్ ఇచ్చిందనుకోండి, ఫ్లాట్ ఓపెనింగ్ విత్ బ్రేక్ అప్పర్ సైడ్ వెళ్తుందనుకోండి. ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఓపెనింగ్ అవుతేనైతే జనరల్‌గా మనము ఏం ట్రేడ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ మొత్తం రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు నిన్న మొత్తం బ్రేక్అవుట్ ఇవ్వలేదు. సో, ఇది మొత్తం ఒక రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. సో, సేమ్ థింగ్ మనం ఎక్కడ ఎలాంటి ట్రేడ్ అన్నా తీసుకోవద్దు. ఇలానే ఉంటది మార్కెట్ మొత్తం. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మాత్రమే మళ్ళీ సేమ్ ప్యాటర్న్ ప్రీవియస్ లాగా ఇక్కడ వరకు ట్రేడ్ తీసుకోవచ్చు. ఫర్దర్ బ్రేక్అవుట్ ఇస్తే ఇంకా హయ్యర్ సైడ్ అన్నది వెళ్ళొచ్చండి. నెక్స్ట్ ఒకవేళ మనకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి బ్రేక్ డౌన్ ఇచ్చిందనుకోండి, అంటే ఈ ప్రీవియస్ డే లోని కనుక బ్రేక్ డౌన్ ఇస్తే మనకు ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. పెద్దగా పాయింట్స్ అయితే ఏం రావు. ఇమీడియట్‌గా మనకు చాలా సపోర్ట్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇది కూడా బ్రేక్ డౌన్ ఇస్తే సెకండ్ టార్గెట్ ఇది ఉంటుంది. ఇది కూడా బ్రేక్ డౌన్ ఇస్తే ఇక్కడైతే మనం ఇంకా ఫర్దర్‌గా అయితే చాలా కాషియస్ ఉండాలండి. ఇవి మేజర్ పాయింట్స్ మనకు. అంత ఈజీగా అయితే ఇక్కడ మనకు డౌన్ సైడ్ వెళ్ళడం కుదరదు. అంటిల్ అన్లెస్ ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే మాత్రమే. ఎందుకంటే ఇక్కడ మనం ఇదంతా ప్రీవియస్ లో అనమాట. ప్రీవియస్ లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ప్రీవియస్ వీక్ లో అనమాట ఇది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ వెళ్తుంది. 50 ఫిబొనాచి 0.5 లెవెల్ సపోర్ట్స్ ఉన్నాయి. సో, ఇది మొత్తం బ్రేక్ డౌన్ అయ్యి దాని తర్వాత ఫర్దర్‌గా ఇలాంటి ప్యాటర్న్ ఏదైనా ఫామ్ అయితుంటే మాత్రమే మనం నెక్స్ట్ టార్గెట్ 0.6 వరకు రావచ్చు. అండ్ ఇప్పుడైతే నాకు ఇది స్కోప్‌లో కనిపించట్లేదు. మేబీ హిండెన్బర్గ్ ఏదో రిపోర్ట్ వచ్చిందంట. లైక్ ఇండియాకి మళ్ళీ ఒక సడన్ షాక్ ఇస్తారన్నట్టుగా చెప్తున్నారు. ట్విట్టర్‌లో అయితే ట్రెండ్ అవుతుంది. సో, చూడాలి ఏమైనా వాళ్ళు మేజర్ ఇష్యూస్ ఏమైనా ఫైండ్ అవుట్ చేసి అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తే మళ్ళీ అప్పుడు ఏమైనా క్రాష్ వస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ కనబడతాయి గానీ, అండ్ ఆల్సో ఇంకోటి రెసిషన్ వార్ అవేమైనా మళ్ళీ లేస్తే ప్రాబ్లమ్ అయితది. ప్రస్తుతానికైతే రెసిషన్‌ది కూడా నాకు అంతేం కనిపించట్లేదు. ఎందుకంటే లేటెస్ట్ జాబ్ రిపోర్ట్స్ పాజిటివ్‌గానే వచ్చినాయి. దానివల్లనే ఇప్పుడు ఈ కొంచెం యూఎస్ మార్కెట్స్ అన్నీ కూడా బూమింగ్‌లో ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంకేదైనా వేరే ఇలాంటి అన్సర్టైన్ ఇష్యూస్ వస్తే మాత్రమే నేను ఈ సెటప్ అనుకుంటున్నాను. అంటిల్ దెన్ అయితే మోస్ట్‌లీ ఇక్కడిక్కడే కన్సాలిడేట్ చేస్తాము. లేకపోతే హయ్యర్ సైడ్ వెళ్తామని నేను అనుకుంటున్నాను. సో, లెట్స్ సే మేజర్ గ్యాప్ అప్ అయిందనుకోండి. సో, ఇలాంటి ఏరియాస్‌లో గ్యాప్ అప్ అవుతే సేమ్ థింగ్ ఇమీడియట్‌గా మాత్రం ట్రేడ్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇది హయ్యర్ రెసిస్టెన్స్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ అయ్యి మళ్ళీ ఫర్దర్‌గా కింది సైడ్ వచ్చి ఇక్కడైనా మనకు టెస్టింగ్ జరిగి మళ్ళీ హై సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో, ఇలాంటి ఏరియాస్‌లో మనకు షార్టింగ్ ఆపర్చునిటీ దొరికితే చూసుకోవడం బెటర్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో అయితే నేను షార్టింగ్ ఇంకా ప్రిఫర్ చేస్తాను.
ఇంకా ఆల్ టైమ్ హై నుంచి ఇంకా చాలా కింద ఉన్నాం కాబట్టి ఏ స్వింగ్ హై నుంచి అయినా మనకు బేర్స్ కిందికి పుష్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే మనకి ఇప్పుడు నిఫ్టీ అనుకోండి, ఇక్కడ నుంచి ఇది బ్రేక్ అయిపోయిందంటే ఇంకా మనకు పెద్ద ఏం లేవన్నమాట. ఇక్కడే ఆల్ టైమ్ హై ఉంది. సో ఇంక ఇది బ్రేక్ అయిపోయిందంటే కంప్లీట్గా మనకు అప్పర్ సైడ్ ఉన్నట్టే. కానీ బ్యాంక్ నిఫ్టీ అలా కాదు, ఎన్నో స్వింగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇదొక రెసిస్టెన్స్, ఇది ఫైనల్ రెసిస్టెన్స్. సో ఇన్ని రెసిస్టెన్సెస్ 2 to 3 మేజర్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ నుంచైనా పుష్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం వీక్ ఉంది కాబట్టి నేను జనరల్ ఏమైనా బేరిష్ మూవ్స్ తీసుకోవాలంటే బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేస్తాను. సో ఇలాంటి ఏరియాస్లో ఏమైనా షార్టింగ్ ఆపర్చునిటీ దొరికితే తీసుకోవడమే బెటర్, ఒకవేళ ఇంత మేజర్ గ్యాప్ అప్ అవుతే మాత్రము. ఒకవేళ ఫ్లాట్ ఆరెల్స్ ఇలాంటిది ఇలా ఇక్కడ మనకు ఇలాంటి ప్యాటర్న్స్ ఏమైనా ఫామ్ అవుతే నెక్స్ట్ అప్పర్ సైడ్ వెళ్ళిపోవచ్చు అండి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మనం ఒకసారి టాటా మోటార్స్ గురించి డిస్కస్ చేసాము వన్ ఆఫ్ అవర్ వీడియోస్లో, స్టాక్ రిలేటెడ్ వీడియోస్లో. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే మూవ్ అయితే వస్తుంది. వన్ డే. సో మనం అప్పుడు ఏమనుకున్నాము, ఇక్కడ ఇమీడియట్గా పైకి వెళ్ళగానే చేస్ చేయకూడదు, ఎక్కడ దగ్గర మళ్ళీ ఫాల్ వస్తుంది, ఈ రేంజెస్లో మనం క్యాప్చర్ చేసుకోవాలి అని అనుకున్నాము. నేను ఆ లింక్ కూడా పింక్ చేస్తాను ఇక్కడ మనం డిస్కస్ చేసింది. సో ఇప్పుడైతే నాకైతే పాజిటివే కనబడుతుంది. యాక్చువల్లీ ఇది రిజల్ట్స్ వల్ల క్రాష్ వచ్చింది, బట్ ఎప్పుడైతే టాటా కర్వ్ అనేది రిలీజ్ అయిందో దాని తర్వాత మళ్ళీ మెల్లిగా మొమెంటం కనబడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ ఇవన్నీ రీటెస్ట్ అనమాట. జనరలీ న్యూస్ ఎంతవరకు వర్క్ అవుతాయో నాకు తెలియదు ఇలాంటి వాటిల్లో, బట్ ఎప్పుడైనా నేను గమనిస్తుంటాను ఏదో ఒక కారణంతో ఇట్లాంటి రీటెస్ట్ లెవెల్స్కి వస్తుంటాయి స్టాక్స్ ఎప్పుడో ఒకసారి. సో ఇప్పుడు ఆ రీటెస్ట్ లెవెల్స్కి వచ్చింది. సో ఇమీడియట్గా ఎంటర్ అవ్వడం కన్నా కూడా సో ఇది మొత్తం ఒక జోన్ లాగా మార్క్ చేసుకొని, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక జోన్ లాగా మార్క్ చేసుకొని, ఇది మొత్తం బై జోన్స్ అనమాట. ఇదంతా బై జోన్. ఇప్పుడు మనకు ఎవరైతే లేటెస్ట్గా ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఈ హయ్యర్ లెవెల్స్లో ఇంకా హైకి వెళ్ళిపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, మనకు పెద్దగా టార్గెట్ అంటే ఒకవేళ మీరు 7% 6%తో సాటిస్ఫైడ్ ఉంటే తీసుకోవచ్చు అనమాట. నేనైతే జనరల్లీ 10% కాన్సన్ట్రేట్ చేస్తాను కాబట్టి మళ్ళీ ఏమైనా స్లైట్ బ్రేక్ డౌన్ వస్తుందా చెక్ చేసుకుంటాను. సో ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి రేపు ఎగ్జాంపుల్ ఇలా కొంచెం రీట్రేస్ అయ్యి 1 hour క్యాండిల్స్ ఏమైనా ఇట్లాంటి హైస్ ఫామ్ అయ్యి అనుకో, రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ కింది సైడ్ ఫామ్ అయితే నేను అక్కడ ఎంట్రీ తీసేసుకుంటాను. అప్పుడు నాకు ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ దొరికింది అనుకోండి ఈ లెవెల్స్లో, నాకు ఈజీగా 10% 9% 10% టార్గెట్ అనేది నాకు రీచ్ అయిపోతుంది అనమాట. సో నేను ఇలా జనరలీ ప్లాన్ చేస్తుంటాను. సో దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. అదే మనం ఆ రోజు ఇక్కడ చేస్ చేస్తుంటే ఏమయ్యేది మన సిచ్యువేషన్, లెట్స్ అజ్యూమ్ మనకి ఇక్కడ బ్రేక్అవుట్స్ అనేవి వచ్చింది, మనం ఇక్కడే చేస్ చేసాం అనుకోండి, ఇంకా హయ్యర్ హై వెళ్తుందేమో అనుకోని ఇమీడియట్ ఎక్కడైతే రెడ్ క్యాండిల్ వచ్చిందో ఇంకా మళ్ళీ మనకి అది న్యూ హై అనేది క్రియేట్ అవ్వలేదు, ధన్మన్ పడిపోయింది రీటెస్ట్ లెవెల్స్ కాడికి. సో అప్పుడు మనం స్టాప్ లాసెస్ ఇక్కడ పెట్టుకుంటాము, లేకపోతే ఇక్కడ పెట్టుకుంటాము, లేకపోతే ఇక్కడ పెట్టుకుంటాము, అవన్నీ హిట్ అయిపోయాయి అనమాట. మనకి ప్రాఫిట్ తక్కువ, లాసెస్ ఎక్కువ. అదే ఇప్పుడు అనుకోండి మహా అయితే మనం ఒకవేళ ఇమీడియట్గా ఎంట్రీ తీసుకున్నా కూడా, లెట్స్ ఈ లెవెల్స్లో మనం ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే అట్లీస్ట్ 1:1 1:5 దాకా వస్తుంది రిటర్న్. అదే మనం ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే లెట్స్ మనం స్టాప్ లాస్ వచ్చేసి ఎప్పుడైనా ఈ జోన్లోనే పెట్టుకుంటాము. జనరల్ ఇక్కడ పెట్టామనుకోండి మనకేముంది అసలు 1:1 కూడా రాలేదు ప్రాఫిట్. ఒకవేళ ఇక్కడ వరకు పెట్టుకుంటే మేబీ 1:1 వస్తుంది. బట్ అదే అనమాట. సో రిస్క్ ఎంత ఉంది చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ క్వాంటిటీ తక్కువ వస్తుంది, బట్ ఇక్కడైతే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కన్జర్వేటివ్ ఎంట్రీ అనమాట. సో ఒక పర్ఫెక్ట్ రీటెస్ట్ దగ్గర మనం ఎంటర్ అవుతున్నాము. సో రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ నేను జనరల్ ఎప్పుడు మీ అందరికీ చెప్పాలనుకునేది, ఎప్పుడైనా ఎంట్రీస్ అన్నది హయ్యర్ సైజ్ తీసుకోకుండా లోవర్ సైజ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. మనం స్టాప్ లాస్ ఇట్ అయినా కూడా దట్స్ కంప్లీట్లీ ఫైన్, ఎందుకంటే మనం తీసుకున్న ఎంట్రీ అన్నది యాక్యురేట్ ఉంది, మన సైడ్ నుంచి ఎలాంటి మిస్టేక్స్ లేదు. దాని తర్వాత స్టాప్ లాస్ ఇట్ అయింది అంటే దట్స్ కంప్లీట్లీ ఫైన్ అనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.